సార్ మీరు ఒక పండోరా బాక్స్ అనిపిస్తారు సార్ ఇప్పుడు. అంటే అంటే మీలో ఇంకా చాలా ఉంది. మీకు ఇంకా కొంచెం తవ్వాలేమో, ఇంకా బయటకు వస్తాయేమో చాలా ఎందుకంటే ఏం కనపడదు అందుకని. ఉపేంద్ర అంటే ఈయన స్లెబ్బర్ మాట అయినారు, ఈయన ఇలాగే ఉంటారు. అండ్ మీరు చేసే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా అలాంటిది. ఆ టైంలో చాలా కాంట్రవర్సీ అయింది, చాలా తిట్లు తింది. నేను రెగ్యులర్గానే ఉండాను అనిపిస్తుంది. బట్ మీ రెగ్యులర్ ఈజ్ నాట్ మై రెగ్యులర్. అంటే ఇర్రెగ్యులర్ ఎవరు అని ఇక్కడ ఎన్ని క్రెడిట్స్తో సినిమా మొదలు పెట్టారు? ఇమీడియట్ రివర్స్ చూపిస్తాను. ఇమీడియట్గా బ్లాంక్ వస్తుంది, ఇమీడియట్ కచకచకచకగా వస్తుంది, ఏదో ఒక షాట్ వచ్చి కట్ అయిపోతుంది. ఏం చేస్తావు నువ్వు? అందరూ నవ్వారు. ఏంట్రా స్టార్ని చూసి విజిల్ కొట్టేది ఒక విధానం అంటే, ఆడియన్స్ని ఎమరాజ్ చేసేకి 30 years ఆఫ్ ప్రజెంట్ సినిమా తీస్తున్న విధానం కానీ ప్రేక్షకులు చూస్తున్న విధానం కానీ ఎంత కరెక్ట్గా ఉంది. ఇదేంట్రా ఇది ఇంత ఫిలిం ఆడేది, అది ఎలా, ఇదేంట్రా ఇలా చూస్తున్నారు జనాలు, అదన్నీ నిజంగా ఈ దృష్టిలో కమర్షియాలిటీ అంటే ఏంటి? డబ్బులు వచ్చేది కమర్షియల్గా. చూడండి, అదే నేను ఎప్పుడూ చెప్తాను, సమాజంలో ఒక బుద్ధిమంతుడు అని ఒక పేరు వస్తుంది అంటే వాడు ఎంత ఫూల్ అవ్వి ఉండొచ్చు. ఫస్ట్ నుంచి కూడా మీ ఐడియాలజీ ప్రకారం యూఆర్ అగైన్స్ట్ ఫ్యాన్ సర్వీస్, యూఆర్ అగైన్స్ట్ ద ఫ్యాన్స్ ఐడియాలజీ. ఈ సినిమాయే బయోపిక్ ఆఫ్ ఫ్యాన్. ఈ ఫిలిం చేసిందే నా కోసం కాదు, నేను ఎప్పుడు ఫ్రెష్గా ఉంటానే అవ్వదు. ఇది రేపు మార్నింగ్ మళ్ళీ డర్టీ అవుతుంది. యూ హ్యావ్ టు టేక్ బాత్. ఈ సోషల్ మీడియా ఫ్యాన్ లేదురా, దీంట్లో డై వేసి అక్కడే కొట్లాడతానంటే చేయొచ్చు. ఇట్ ఈస్ యువర్ విష్. బట్ యువర్ ఎవరు వరీడ్ అబౌట్ సొసైటీ నార్మ్స్ కానీ, లేదంటే ఎవరన్నా నన్ను వేలకు చూపిస్తారేమన్న కైండ్ ఆఫ్ భయాలు కానీ ఇప్పుడు ఉండేవి కాదు సార్. కావాలంటే ఎప్పుడూ బెగ్గర్రే, చాలు అనేవాడు ఎప్పుడూ శ్రీమంతుడే. ఇలాంటి భలే చెప్తారు మీరు. ఒక సినిమా చూస్తే అరే ఈయన ఎందుకు చేస్తారు ఈ సినిమా. కొన్నిసారి ఏమంటుందంటే దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. సరే ఈ వర్డ్ ఎవరైనా చెప్తే ఓకే, కానీ మీరు చెప్తే మాత్రం అన్యాక్సెప్ట్. ఇలాగే ఉంటాను. చాలా మీరు ఎన్ని ఇది మీరు ఆర్టిఫిషియల్గా ఉండేకి అవుతుంది. ఎవరు చూడలేదంటే మళ్ళీ అన్నీ తీసేసే అంటారు మళ్ళీ. నమస్తే సార్. నమస్తే. ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఓకే, నమస్తే సార్ మీరు ఒక పండోరా బాక్స్లో అనిపిస్తారు సార్ ఎప్పుడు నాకు. అంటే అన్నోన్ థింగ్, అంటే మీలో ఇంకా చాలా ఉంది, నీకు ఇంకా కొంచెం తవ్వాలేమో, ఇంకా బయటకు వస్తాయేమో చాలా. ఎందుకంటే ఏం కనపడదు అందుకని. జీరోలో ఏమి కనపడదు కదా, ఏమో ఉంది అని. బట్ జీరో యాడ్స్ ద వాల్యూ కదా సార్. పక్కలో మీరు ఉంటే వాల్యూ, మీరు ఎక్కడికి వెళ్ళినా వాల్యూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సార్ సార్ అయితే మీకు మీ కోణం అనేది, అంటే మీరు చూసే కోణం అనేది ఎప్పుడు కూడా కొంచెం రెగ్యులర్గా ఉండదు సార్ ఎప్పుడు కూడా. సో మీకు ఈ పర్స్పెక్టివ్ అనేది ఎప్పుడు మారింది, ఆ చేంజ్ ఎప్పుడు వచ్చింది మీకు? మీరు ప్రతిదీ మీ సినిమా చూసినా అలాగే అది చూస్తారు. మీరు చెప్తున్నారు, నేను రెగ్యులర్గానే ఉండాను అనిపిస్తుంది. బట్ మీ రెగ్యులర్ ఈజ్ నాట్ మై రెగ్యులర్. అవునా? అంటే ఇర్రెగ్యులర్ ఎవరు అని ఇది ఇక్కడ. అందరూ ఇర్రెగ్యులరే, బట్ యూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. మీ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు జనాలు రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఇదంతా కూడా ఎప్పుడు అసలు ఒక రెగ్యులర్ ఫార్మాట్ అనేది అసలు మీ దగ్గర కనబడలేదు ఇప్పటిదాకా. అవునా? అది ఏంటో తెలియదు నాకు. కానీ అంటే ఎప్పుడు సార్ ఈ ఆలోచన ధోరణి మీకు లేదు, ఇలాగ మనం రెగ్యులర్గా సినిమా చూపిస్తున్న విధానం ఇది కాదు, లేదంటే మనం ఒక సీన్ తీయాల్సిన విధానం ఇది కాదు, ఒక కెమెరా యాంగిల్ పెట్టాల్సిన విధానం ఇది కాదు అని చెప్పేసి మీరు ఎప్పుడు రియాక్ట్? లేదు, అలా కాదు. మనము ఇప్పుడు ఏమి తెలియకుండా చేస్తే అలా అవుతుందేమో. ఫిలము లెర్న్ చేసి చూసి నేను అదన్నీ చేయలేదు. వచ్చాను, ఏదో చేశాను, ఇలా ఉంటే బాగుంటుంది చేశాను. మేబీ అది కొంచెం వేరేలాగా ఉండో ఏమో తెలియదు. ఓకే. ఎందుకంటే మీరు సినిమా మొదలుపెట్టే విధానమే, ఎందుకంటే మీ ఎండ్ క్రెడిట్స్తో సినిమా మొదలుపెట్టారు మీరు. సినిమా థియేటర్లోకి వెళ్ళేటప్పటికి ఎండ్ క్రెడిట్స్ వస్తూ ఉంటాయి. అదే కాదు, అది ఏమంటే ఒక డిస్కషన్ జరిగింది. అది ఎలా జరిగింది అంటే, ఆ ఇది ఉంటుంది కదా, ఏమి ఫిలం చేయాలంటే మీకు ఒక ఇది వస్తుంది, ఏదో ఫిలం మేకర్ మీరు, ఒక ఫిలం ఆపర్చునిటీ వచ్చింది, ఎవరు చేయకూడదు అలాంటి ఒక ఫిలం చేయాలి అని. అందరూ నవ్వారు. ఏంట్రా అన్నీ చేశాను, నువ్వేం చేస్తావు, ఇంకా కొత్తగా ఫిలం స్టార్ట్ చేస్తున్నావు, ఎవరు చేయకుండా ఏం చేస్తావు. అప్పుడు మాట్లాడతా నేను ఫస్ట్ ఇమీడియట్ రివర్స్ చూపిస్తాను, ఇమీడియట్గా బ్లాంక్ వస్తుంది, ఇమీడియట్ కచకచకచకగా వస్తుంది, ఏదో ఒక షాట్ వచ్చి కట్ అయిపోతుంది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు, ఏం లేచిపోతావా? ఇంకా వచ్చి 5 minutes అయింది, ఎలా లేచిపోయి చూస్తాను, ఏమొస్తుంది,
ఇంతే కాదు నాకు, ఇంతే చాలు నాకు, ఇలా చూపించి తర్వాత కన్విన్స్ ఎలా చేస్తావు ఇది, ఇప్పుడు ఎండ్ కార్డ్ వేసి చూపిస్తాను, ఓ ఇదన్నీ కట్టే ఇచ్చిన ఫిలిం అని, అంటే అలా డిస్కషన్లో వచ్చింది అదంతే. ఓకే. ఎందుకంటే యూ నెవర్ టేక్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్ సార్. అంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదన్నా చూస్తారన్న థాట్ ప్రాసెస్ మీకు ఎప్పుడూ ఉండదు. అది ఎదర్ మీ మంచి సినిమా అయినా సరే అలాగే ఉంటుంది, మీ ఆకట్టుకోలేని సినిమా అయినా సరే అలాగే ఉంటుంది. సో ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా వాళ్ళని మెప్పిస్తూ అట్ ద సేమ్ టైం మీ ఆలోచన విధానాన్ని వాళ్ళ మీద ఒక ప్రభావం చూపించేలా చేయడం అనేది అది అంత ఈజీ టాస్క్ కాదు సార్. మీ విషయంలోనే అలా ఓన్లీ యువర్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ సక్సెస్ఫుల్ ఎట్ ఇట్. అది ఏంటో థ్యాంక్ యూ అండి, మీరు చెప్తా ఉంటే నాకే అది అలా చేశానా అనిపిస్తుంది. లేదు సార్, నిజంగా చేశాను ఇలాగ. మీరు చాలా సినిమాలు చూసిన తర్వాత మా పర్స్పెక్టివ్స్ అంటే మేము ఓహో ఇలా చూస్తున్నాం కదా, లేదు ఇది కరెక్ట్ కాదేమో, మనం ఇలా ఆలోచించాలేమో అనే ఒక సరికొత్త ఆలోచన విధానాన్ని మీరు రేకెత్తించారు చాలా సినిమాలతో. థ్యాంక్ యూ సార్. అయితే మీరు సినిమా చూసే విధానంలోనే ఇప్పుడు మీరు యూ బీయింగ్ ఏ డైరెక్టర్ ఆర్ యూ బీయింగ్ అన్ యాక్టర్ ఫర్ సో లాంగ్ కెరీర్, ఒక 30 years ఆఫ్ కెరీర్ మీకు. సో ప్రజెంట్ సినిమా కోర్స్ విషయంలో కానీ లేదంటే ప్రజెంట్ సినిమా తీస్తున్న విధానం కానీ ప్రేక్షకులు చూస్తున్న విధానం కానీ ఎంత కరెక్ట్గా ఉంది? అది ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుంది. మనం ఆలోచన తప్పవచ్చు, జనాలు చూసేది కరెక్టు, తీసేది కరెక్టు, అది హిట్ అయితే అది కరెక్టు, యావరేజ్ అయితే అది కరెక్టు, ఆ రీజన్స్ ఉంటుంది. మనకు తెలియకుండా మనం కన్ఫ్యూజ్ అయ్యి మనం మాట్లాడతాం అంతే. ఇదేంట్రా ఇది ఇంత ఫిలిం ఆడేది, అది ఎలా, ఇదేంట్రా ఇలా చూస్తున్నారు జనాలు, అదన్నీ బికాజ్ ఆఫ్ మన ఇదే. అది ఏం జరుగుతుందో అన్నీ కరెక్ట్గా జరుగుతుంది. మనం చేసేది కరెక్టా లేదా అని ఎప్పుడూ మనం ఏమి కరెక్ట్ చేసేకూడదు, మనం కరెక్ట్ చేసుకోవాలి, అదే కదా. ట్రూ సార్. అప్పుడు తెలుస్తుంది ఆన్సర్ దొరికేది లోపల, బయట కాదు, అంతే. ఓకే. అంటే అంటే ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూస్తూ ఉంటారు, లేదా ప్రజెంట్ కన్నడ ఇండస్ట్రీ నడుస్తున్న విధానం కానీ లేదా తెలుగు సినిమా ఇండస్ట్రీ నడుస్తున్న విధానం కానీ యాజ్ యూర్ అసోసియేటెడ్ విత్ దీస్ 2 ఇండస్ట్రీస్. సో ఆ కోర్స్ అనేది లేదంటే ఆ ఆడియన్స్ని అర్థం చేసుకునే విషయంలో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ? ఎవరు, నేనా? ఫిల్మ్ మేకర్స్ కానీ లేదంటే మీరు చూస్తున్న విధానం కానీ? లేదు, వాళ్ళ తరపున వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. బట్ నేను కొంచెం దాంట్లో ఏమో ఒకటి ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తాను. ఎందుకంటే ఓకే ఇలా ట్రెండ్ జరుగుతూ ఉంది, ఇలా చూస్తున్నారు, ఇది కరెక్ట్ అని అనలైజ్ చేస్తాను యాజ్ ఏ డైరెక్టర్, నాట్ యాజ్ ఏ ఫిల్మ్ని అనలైజ్ చేసి అది కాదు. ఏమరా ఇలా చేస్తే కొంచెం ఏమరా మార్పులు తీసుకొని రావచ్చా, ఇది కొంచెం చేంజ్ చేయవచ్చా, ఆడియన్స్లో ఇది ఏమి ఆ స్టార్డమ్ ఆడియన్స్లో వచ్చే టైప్ ఏమరా చేయవచ్చా. స్టార్ని చూసి విజిల్ కొట్టేది ఒక విధానం అంటే ఆడియన్స్ని ఏమరా ఏమరా సబ్జెక్ట్ చేయవచ్చా అని ఆ రివర్స్లో ఏమరా థింక్ చేస్తాను అంతే. దాన్ని కమర్షియల్గా ఎంత చెప్పొచ్చు అలా ట్రై చేస్తాను సార్. అంటే మీ దృష్టిలో కమర్షియాలిటీ అంటే ఏంటి సార్? డబ్బులు వచ్చేది కమర్షియల్గా. అంటే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి మీ దృష్టిలో? అదే మీరు ఏమంటే మాస్ అంటారు. మాస్ అంటే చూడండి, అక్కడ మీరు చాలా పెద్ద ఇది అడిగారు, ఏమంటే ఇంటెలిజెంట్గా ఫిలిం చేసేదా, ఇన్నోసెంట్స్కి ఫిలిం చేసేదా అని. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏం చేసినా 2.5 hours ఎన్లైట్మెంట్ ఇచ్చేది ఉంది కదా, 2.5 hours మర్చిపోయి వావ్ అని చెప్పేదే కదా అల్టిమేట్లీ. ఓన్లీ దట్ మచ్ యూ కెన్ సక్సీడ్. నేను వాళ్ళ లైఫ్నే మార్పులు తీసుకొని వస్తాను అనేది కష్టము, బట్ నేను అది కష్టమా అక్కడే వెళ్తాను అంటాను నేను. అది నా ఫులిష్నెస్, నా స్టబర్నిటీనో తెలియదు. 2.5 hours ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఫిలిం అంటే 2.5 hours ఏమేమి కావాలో అన్నీ చేసి చేయొచ్చు. నేను లేదు, వెళ్ళిన తర్వాత దాన్ని రికాల్ చేయాలి, దాన్ని అలా ట్రై చేస్తాను అంతే. బికాజ్ ఈ చేసేవాళ్ళు చాలామంది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, బట్ నాకేమో ఒక వేరే పొజిషన్ ఇచ్చారు ఆడియన్స్, మన అభిమాని. నేను అది ఏమైనా ట్రై చేస్తాను అంతే. ఓకే సార్. అయితే మీరు చాలా సీరియస్గా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ మీరు మాట్లాడే మాటలు మాత్రం జనాలు నవ్వొస్తుంటాయి, చాలా సందర్భాల్లో జరుగుతుంది. కాకపోతే మీ రీసెంట్గా జరిగిన ఒక స్కామ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఐరనీ. ఎందుకంటే మీరే ఒక బుద్ధిమంతులైన సినిమా తీసి తర్వాత మీరే ఒక ఫోన్ స్కామ్ అది ఇదవడం అనేది అసలు ఫ్యాన్స్ అయితే అంటే ఫస్ట్ థింగ్ ఎవరన్నా కూడా ఇలా స్కామ్ అయిందంటే అయ్యో అనుకుంటారు. ఫస్ట్ టైం మీరు స్కామ్ అయితే అదే ఈ నెల అయ్యారు స్కామ్. చూడండి, అదే నేను ఎప్పుడూ చెప్తాను, సమాజంలో ఒక బుద్ధిమంతుడు అని ఒక పేరు వస్తుంది అంటే వాడు ఎంత ఫూల్ అవ్వి ఉండొచ్చు. ఇప్పుడు రియల్ ఇంటెలిజెంట్ పీపుల్ ఫూలిష్గా ఉంటారు. దాన్ని మళ్ళీ యూఐలో నేను అది ట్రై చేశాను. ఫస్ట్ ఓపెనింగే ఫూల్ సెయింటే ఫిలిం చూడండి అని. ఏంట్రా మన ఫూల్ అంటాడు అంతే. తర్వాత నెక్స్ట్ వస్తుంది ఇంటెలిజెంట్ పీపుల్ ఫూల్గా కనబడతారు, బట్ ఫూలిష్ పీపుల్ ఇంటెలిజెంట్గా పోస్ కొడతారు అని.
మేబీ నేను సెకండ్ కేటగిరీ అవ్వచ్చు. ఏమో తెలియట్లేక ఏమో చెప్తాను, బట్ లోపల జీరో అని నాకు తెలుసు అది. ఓకే. సార్ మీరు ఫస్ట్ నుంచి కూడా మీ ఐడియాలజీ ప్రకారం యూఆర్ అగెయిన్స్ట్ ఫ్యాన్ సర్వీస్, యూఆర్ అగెయిన్స్ట్ ద ఫ్యాన్స్ ఐడియాలజీ. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా లేదు నాకు ఇలా ఆర్గనైజేషన్స్ ఉండాలి, నాకు ఇలా ఫ్యాన్స్ రావాలి, ఎప్పుడు మీరు అలా ఎప్పుడు కోరుకోలేదు. బట్ ఇప్పుడు ఒక సినిమాలో మీరు రిప్రజెంట్ చేస్తుంది ఒక ఫ్యాన్ బేస్, సినిమాయే బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అన్నట్లుగా ఉంది కదా. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు సిట్ ఇన్ దట్? లేదు, ఈ ఫిలిం చేసిందే నా కోసం కాదు ఇది. మీరు ఫిలిం చూస్తే మీరే చెప్తారు బోల్డ్ డిసిషన్ తీసుకున్నారు మీరు అని. ఇక్కడ నాకేం పేరు వస్తుంది, నా క్యారెక్టర్ ఎలా ఉంది, నాకు ఇది అది నేను థింక్ చేయలేదు. ఆ థాట్ ఉంది కదా, అది నాకు అంతా ఇది చేసింది. నో ఐ హ్యావ్ టు డూ దిస్ మూవీ అని. బికాస్ ఆ లోపల ఉండే స్టఫ్ ఉంది కదా. అగైన్ ఇట్ ఈస్ యాక్చువల్ ప్రొజెక్టింగ్ ఎ ఫ్యాన్, హైలైటింగ్ ఎ ఫ్యాన్, హైలైటింగ్ ఉన్న ఆడియన్స్, కూర్చొని ఉన్న ఆడియన్స్ నేను రా అని చెప్పి కాలర్ అలా వేసుకుని వచ్చే సబ్జెక్ట్ ఇది. అందుకనే నేను చేశాను ఇది. బట్ మీ దృష్టిలో ఫ్యాన్ సర్వీస్ అంటే ఏంటి సార్? లైక్ హౌ డూ యూ అక్నాలెడ్జ్ యువర్ ఫ్యాన్స్? అంటే ఫ్యాన్స్ అంటే అర్థం ఎనీ అవ్వలేదు. ఫ్యాన్స్ సార్, అంటే ఇప్పుడు మీకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది కర్ణాటకలో. మోస్ట్లీ నేను కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి తర్వాత చూసిన హైయెస్ట్ కల్ట్ ఫ్యాన్ బేస్ మీదే. బట్ మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి లేదు ఇలాగ నా కోసం అసోసియేషన్ ఫామ్ చేయండి అనే కైండ్ ఆఫ్ అసలు మీరు ఎప్పుడు చేయలేదు. అట్ ద సేమ్ టైం ఇంకా ఎవరైనా మీ దగ్గరికి అప్రోచ్ అయినా కూడా నాకు వద్దు అసోసియేషన్స్ ఏం వద్దు, మీ బ్రతుకు మీరు బతకండి, నా సినిమాలు చూడండి, అంతే ఎంజాయ్ చేయండి అని అంటారు మీరు. సో ఒక ఫ్యాన్గా జనాలు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు వాళ్ళని ఎలా అక్నాలెడ్జ్ చేస్తారు? అంటే వాళ్ళు మీ మీద చూపించే ఫ్యానిజంకి మీరు ఎలా కృతజ్ఞత చెప్తారు? లేదు, నేను ఇదే చెప్తా ఉంటాను, వ్యక్తి పూజ చేయొద్దండి, విచార పూజ చేయండి అని చెప్తాను. బట్ వాళ్ళు చెప్తారు మీరు ఓకే అదన్నీ మీరు ఫిలంలో పెట్టుకోండి, మీరు ఇట్లా ఇప్పుడు బర్త్డే దగ్గర వచ్చి ఇది మన డే, ఇది మీరు ఏం చెప్పొద్దండి, నేనేం చెప్తే అది చేయండి అని కూర్చోపెట్టి పూలు వేస్తారు. అది ఏం చేసే కదా, వన్ డే ఇట్ ఈస్ ఫర్ దెమ్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. ఇది ఒక డివైన్, ఒక అన్కండిషనల్ లవ్ ఉంది కదా, దానికి మీరు ఇంటెలిజెన్స్తో ఆన్సర్ చేసేకి అవ్వదు. ఆ ఇన్నోసెన్స్కి వాల్యూనే వేరే. అదే ఈ ఫిలంలో ఉండేది. బట్ ఆ ఇన్నోసెన్స్ కూడా ఇప్పుడు కొంచెం మారుతూ వస్తుంది. అంతకుముందు ఓన్లీ జస్ట్ ఒక అభిమానం అంటే ఒక సినిమా చూసేవాడు, హ్యాపీ ఫీల్ అయ్యేవాడు, కుదిరితే ఇంకో 2-3 సార్లు సినిమా చూసేవాడు, పోస్టర్ వేసుకునేవాడు, అయిపోయింది. బట్ ఇప్పుడు ఆ ఫ్యాన్ బేస్ కాస్త సోషల్ మీడియా వార్స్ కానీ ఇవన్నీ కూడా పాల్గొని ఇప్పుడు మన హీరో తోపు అంటే లేదు ఇంకో హీరో వేస్ట్ అని చెప్పేసి ఆ ప్రొజెక్షన్ కానీ ఇది ఎక్కువ మారిపోతుంది. ఆ పాజిటివిటీ అంతా కూడా నెగిటివిటీగా టర్న్ అయిపోతుంది. దీన్ని ఎలా చూస్తారు సార్? అది లైఫ్ ఉండేది అలా కదా, ఎప్పుడు ప్యూరెస్ట్ ఫారంలో ఏది ఉండదు, అది ఇంప్యూర్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ప్యూర్ చేసుకోవాలి. ఇక నాకు ఎక్కడో ఒక ఫ్రెండ్ చాలా బాగా చెప్పారు, నేను ఎప్పుడు ఫ్రెష్గా ఉంటానని అవ్వదు, ఇది రేపు మార్నింగ్ మళ్ళీ డర్టీ అవుతుంది, యూ హ్యావ్ టు టేక్ బాత్, క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ డర్టీ అవుతుంది, క్లీన్ చేస్తే నిరంతరం అని చెప్తారు కదా. ఇట్ ఈస్ ఏ కీప్ గోయింగ్. నెగిటివ్ అవుతుంది మళ్ళీ పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది కంప్లీట్గా నెగిటివ్ వదిలేదు అవ్వదు కదా. అలాంటి దాంట్లో ఒక ప్రయత్నం ఇది. ఒక అన్కండిషన్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒక ప్యూర్ ఫ్యాన్ అంటే ఎలా ఉంటాడు అనే ఒక ప్రయత్నం ఇది. దాన్ని కమర్షియల్గా అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్ పెట్టుకొని అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, అది ఫోర్గ్రౌండ్ ఎలా వస్తుంది, అది చాలా బాగా నరేట్ చేశారు. ఓకే. కానీ మీరు ఎలా చూస్తారు సార్ ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వర్స్ కానీ ఇవన్నీ కూడా? పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇది. అది బట్ దట్ డజంట్ ఎఫెక్ట్ యూ ఎట్ ఎనీ టైం? మీరు ఎఫెక్ట్ కావాలా చేసుకోవాలంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు, వద్దు అని పెద్ద నీకు ఆరాంగా ఉండొచ్చు, అంతే. అగైన్ డిపెండింగ్ అపాన్ యూ. లేదురా దీంట్లో డై వేసి అక్కడ కొట్లాడతానంటే చేయొచ్చు, ఇట్ ఈస్ యువర్ విష్. వద్దురా అంటే వద్దు, అది అగైన్ డిపెండింగ్ అపాన్ యూ. సార్ మీ దగ్గర నేను బిగ్గెస్ట్ లెర్నింగ్ థింగ్ ఏంటంటే డిటాచ్మెంట్ సార్. మీరు చాలా ఈజీగా ఒక విషయం నుంచి బయటకు వచ్చేస్తారు, చాలా ఈజీగా. అంటే అది సినిమా సక్సెస్ ఈజీగా లోపలనే లోపలికి వెళ్తారు బట్ ఆబ్వియస్లీ బయటకు కూడా చాలా ఈజీ. అంటే ఒక భారీ సక్సెస్ని, ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ని ఎప్పుడు కూడా మీరు తలకెక్కించుకోలేదు. అట్ ద సేమ్ టైం ఒక హ్యూజ్ లాస్నో లేదంటే ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్నో కూడా మీరు ఎప్పుడు కూడా కిందకి వెళ్ళిపోలేదు మీరు. సో ఈ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ అనేది ఎలా సార్, ఎంతవరకు పాసిబుల్? అది ఒకవేళ అందరూ వేరే వాళ్ళు ఫాలో అవ్వాలంటే ఎలా? అందరూ ఫాలో అవుతూ ఉంటారండి, నేను నన్ను అడుగుతూ ఉంటారు, నేను చెప్తూ ఉంటాను. ఏమో సార్ మీ దగ్గర చూసినంత కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ నేను ఎక్కడ చూడలేదు. అయ్యో లేదండి, అలా కాదు. అందరికీ ఉంటుంది, ఒక ఫిలిం చేసిన తర్వాత ఒక అటాచ్మెంట్ ఉంది, పెయిన్ ఉంటుంది, ఒక సక్సెస్ అయితే హ్యాపీనెస్ ఉంటుంది. కొంచెం అనలైజ్ చేస్తే మనము ప్రౌడ్ ఫీలింగ్ తీసుకుంటాము, ఎవరైనా పొగిడితే అని హ్యాపీగా. మళ్ళీ ప్రాబ్లం వస్తే కూడా అది తీసుకోవాలి కదా, ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. సో అప్పుడు అనిపిస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఫస్ట్ ఈ రానెస్ ఉంటుంది,
ఏంటి ఇనిషియల్ స్టేజ్లో ఒక ఫిలిం పడిపోతే ఏంట్రా మన ఫిలిం పోయిందా అది ఇది ఆ ఫిలిం ఆడిందా అదన్నీ లేదు అని కాదు. ఓకే ఆఫ్టర్ 25-30 ఇయర్స్ అయిన తర్వాత నువ్వు అలాగే ఉండమంటే తర్వాత కొంచెం లైఫ్ లెసన్స్ వస్తుంది. లేదు యూ హ్యావ్ టు యాక్చువల్లీ యూ షుడ్ వర్క్ ఫర్ నాట్ ఫర్ యూ అని వస్తుంది. నవ్ యూ వర్క్ ఫర్ పీపుల్, నవ్ యూ వర్క్ ఫర్ టెక్నీషియన్స్. ఒక ఫిలిం చేస్తే చాలామంది అక్కడ వర్క్ చేస్తారు. ఓకే ఒక్క పీరియడ్ ఉంటుంది నా లైఫ్ కోసం నేను స్ట్రగుల్ చేసేది, లైఫ్ లాంగ్ అలాగే స్ట్రగుల్ చేస్తూ ఉంటే అది చెప్తారు. నేను ఒక సాంగ్ రాశాను, బేకు 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 అనే బేకూఫ్ నేను అని. కావాలంటే ఎప్పుడూ బెగ్గర్రే, చాలు అనేవాడు ఎప్పుడూ శ్రీమంతుడే. అంతే కదా, మీరు శ్రీమంతుడు అవుతారా బెగ్గర్ అవుతారని మనం ఇచ్చేసుకోవాలి. గుడ్ డెఫినేషన్ సార్. సార్ అయితే మీరు ఈ ఇన్నాళ్ళలో ఒక 25-30 ఇయర్స్ ఆఫ్ కెరీర్లో డబ్బుల కోసం పనిచేయాల్సిన అవసరం వచ్చిందా సార్ మీకు ఎప్పుడైనా? ఇనీషియల్గా ఓకే, ఇనీషియల్గా యూ హ్యాడ్ టు, బట్ తర్వాత అలా డబ్బుల కోసం వర్క్ చేసేది ఎప్పుడూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ యువర్ మైండ్ సెట్. బట్ మాత్రమే డబ్బు కోసం మాత్రమే ఇష్టం డబ్బు లేకుండా కోసమే చేసేది మైండ్ సెట్. ఎలా అంటే ఇప్పుడు నాకు ఇంత కావాలి అనుకుంటే ఎంత కావాలి అంటే మీరు ఎలా జడ్జ్ చేస్తారో దానికి మీటర్ లేదు. మీరు క్యాలిక్యులేషన్ ఏంటి, నేను 1 డే నాకు మంత్లీ ఇంత కావాలి, ఫుల్ లావిష్ లైఫ్ అంటే ఎంత కావాలి, ఎంత చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళాలంటే ఎంత కావాలి, నా ఫ్యామిలీ అన్నీ చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తే కావాలి, నేను 7 స్టార్ హోటల్లోనే స్టే నెవర్ ఎండింగ్ అది. ఎంత డబ్బులు కావాలి మీకు? సి యూ కెనాట్ జడ్జ్ అది. ఫైనల్గా ఒక టైంలో నా లిమిట్స్ ఏంటి, నేను ఎంత హ్యాపీనా, మళ్ళీ హ్యాపీనెస్ అంటే ఏంటి అని వస్తుంది. హ్యాపీనెస్ నిరంతరమా అని వస్తుంది. ఓకే మీరు జస్ట్ థింక్ చేయండి, ఎక్కడో వెళ్ళాను హ్యాపీష్గా ఉండాను, అది నిరంతరమా? అది కృష్ణది ఒక ఇది ఉంది కదా, మీరు చాలా మంచి టైంలో ఉండే టైంలో, చాలా బ్యాడ్ టైంలో ఉండే టైంలో ఒకే ఒక లైన్ గుర్తుపెట్టుకోండి అంటే ఏమంటే, ఈ దిస్ టైమ్ ఆల్సో పాసెస్. అది అక్కడే రిమైనింగ్గా స్టేగా ఉండదు, అంతే కదా. గుడ్ టైము పాస్ అయిపోతుంది, బ్యాడ్ టైము పాస్ అయిపోతుంది. గుడ్ టైం ఉండే వాళ్ళకి పాస్ అయిపోతుందని టెన్షన్ అవ్వచ్చు, బ్యాడ్ టైం ఉండే వాళ్ళకి పాస్ అయిపోతుందని రిలాక్స్ అవ్వచ్చు. ఓకే, అదే సార్ ఇలాంటి భలే చెప్తారు మీరు. కాదు ఎక్కడో చదివింది చెప్తానంతే. ఓకే, అదే సార్. అంటే మీకు ఇన్నాళ్ళ కెరీర్లో ఎప్పుడు కూడా బికాస్ కొన్ని సినిమాలు మీరు చాలా మనసు పెట్టి చేశారు అనిపిస్తాయి, కొన్ని సినిమాలు ఎందుకు ఈయన చేశారు అనిపిస్తాయి. సో మీకు ఆ రెండు కూడా ఒకేలాగా యాక్ట్ చేస్తారు మీరు, లైక్ 2 సినిమాలు యాక్సెప్ట్ చేసినప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఆడియన్స్ విషయంలో ఎందుకు అలా జరుగుతుంది? మాకెందుకు అనిపిస్తుంది అలాగా? ఇది లేదు, ఉపేంద్ర గారు డిడెంట్ యాక్ట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక పేరు తీయకుండా ఒక సినిమాలో చూస్తే లేదు ఈ సినిమాలో ఈయన మాత్రమే ఉండాలి, ఈయన చేస్తేనే దీనికి న్యాయం అనిపిస్తుంది. ఒక సినిమా చూస్తే అరే ఈయన ఎందుకు చేశారు ఈ సినిమా అంటే కొన్నిసారి ఏమవుతుందంటే దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. కొన్ని టైం బిలీవ్ చేస్తాము, ఒక ఏమో పెద్ద డ్రీమ్లో వస్తారు, ఏదో ఒక స్టోరీ చెప్తారు, ఇలాగే చేస్తారని. బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్ దే కుడ్ నాట్ డూ. అలాంటి చేయకపోతే అప్పుడు నేను వెళ్ళి ఇచ్చేయండి అది లిఫ్ట్ చేయకుండా కొన్నిసారి వదిలేస్తాను. లెట్ ఇట్ బీ యాక్చువల్లీ, బికాస్ సమ్ థింగ్స్ యాక్చువల్లీ కంట్రోల్లో ఉండదు. అలాంటిది వదిలేసి మన జాబ్ ఏమో అదే చేసుకొని వస్తాము. సరే ఈ వర్డ్ ఎవరైనా చెప్తే ఓకే, కానీ మీరు చెప్తే మాత్రం అన్యాక్సెప్ట్ కాదు. లేదు కొన్నిసారి ఏమైపోతుంది, మీరు ఇదే ఇంకొక లైన్ చెప్తాను, ఎవరో చెప్పింది ఇది. ఎన్టీ రామారావు గారు ఒక ఫిలిం చేస్తూ ఉంటారంట, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఈజ్ ఎ డైరెక్టర్, అన్ని క్రాఫ్ట్ తెలుసు. ఇది నేను విన్నింది, జరిగిందో తెలియదు నేను. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏంట్రా డైరెక్టర్ అలా చేస్తున్నారు, మీరేంటి ఇలా ఏం చెప్పరా, ఏం కరెక్ట్ చేయరా అంటే ఆయన చెప్పారంట ఒక మాట, ఇది నేను చెయ్యను, ఏమంటే ఇదేమరా నేను కరెక్ట్ చేస్తే ఈ ఒక్క ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారు ఓకే, బట్ ఇంకా 10 ప్రొడ్యూసర్ పాడైపోతాడు వాడి నుంచి. ఒక ప్రొడ్యూసర్ పోతే బెటర్ 1000 పోవాలి. అలా సమ్ టైమ్స్ ఇది వచ్చేస్తుంది. లేదు అది ఇలాగే అవుతుంది అంటే స్టబన్గా కొంతమంది ఉంటారు, ఏం చేసేక అవ్వదు మీరు యాక్చువల్లీ. మళ్ళీ అది ఇంకా ఇదైపోతుంది, చాలా ఇది చేసేకపోతే కొన్నిసారి వదిలేసి వస్తుంది. ఓకే, సో ఈవెన్ ఉపేంద్ర లీవ్స్ ఇట్ బిహైండ్ అనమాట. నేనేం పెద్దవాళ్ళు నేను మాట్లాడుతూ ఉండేది. అంటే యూఆర్ సమ్వన్ హూ ఇస్ వెరీ స్టబ్బర్న్, యూఆర్ నోన్ ఫర్ యువర్ స్టబ్బర్నెస్. ఎందుకంటే మీరు సినిమాల్లో చూపించే పాత్రలు కానీ, మీరు సినిమాల్లో చూపించే ఒక గ్రౌండ్ రియాలిటీస్ కానీ
వేరే సినిమాలు ఎప్పుడు చూడలేదు. సో అందువల్ల జనాలు లైక్ ఈవెన్ మీ ఐ యూస్ టు థింక్ లైక్ ఓకే, ఉపేంద్ర అంటే ఈయన అసలు ఎవరి మాట అయినారు, ఈయన ఇలాగే ఉంటారు. మీరు చేసే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా అలాంటిది. లేదు, అది సో మీరు చూపించిన అప్పుడు ప్రభావం అలాంటిది. ఏమనిపిస్తుంది, నేను డైరెక్ట్ చేసుకొని నేనే ఫిలిం చేసుకోవాలి, అప్పుడు వేరే వాళ్ళతో నేను చేయకూడదు. ఇఫ్ ఐ కన్సిడర్ సంబడీ ఈజ్ డైరెక్టర్, ఐ షుడ్ రెస్పెక్ట్ దట్ డైరెక్టర్ కదా. వాట్ ఎవర్ డిస్కషన్ అది నేను చేసుకోండి, సెట్లో అలా చేసే అవ్వదు కదా. బికాజ్ అది అందరికీ డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడ నేను ఆర్టిస్ట్గానే పోవాలి, లేదంటే నేను ఎందుకు ఆర్టిస్ట్గా నేను ఒప్పుకోకూడదు నేను, కరెక్ట్ కదా. ఒకసారి నాకు కన్విన్స్ ఒప్పుకొని తర్వాత వాడు ఏం చెప్తే అది చేయాలి, దట్ ఈస్ మై డ్యూటీ. ట్రూ సార్. సార్ అయితే మీరు ఏవైతే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ సినిమాలు చేస్తున్నారో, ఇప్పుడు ఏ కానీ రా కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్కి కానీ, ప్రజెంట్ ఇప్పుడు సొసైటీ కానీ ఎంతవరకు ఫిట్ అవ్వగలుగుతాయి సార్? తీయగలరా? అది మీరు ఈ ప్రజెంట్ సొసైటీ మీరు చెప్పాలి. అసలు తీయగలుగుతారా? ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మీరు రవీనా టండన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చూస్తే అసలు ఒక రేంజ్లో ఉంటాయి ఆ కొట్టడం కానీ ఇవన్నీ కూడా. అంటే దట్ హ్యాడ్ ఏ సెన్స్, ఎందుకు కొడుతున్నాడు హీరోయిన్ని, ఎందుకు అంతగా అలా బిహేవ్ చేస్తున్నాడు దానికి ఒక ప్రాపర్ సైకియాట్రిక్గా సైకాలజీ వైజ్ ఒక ప్రాపర్ ఉంటుంది, ఆర్క్ వైజ్ ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సినిమాల్లో కొడితే టాక్సిసిటీ, ఇలాగ తిడితే మాస్కులినిటీ, ఇలా రకరకాల కైండ్ ఆఫ్ ఒక వర్డ్స్ యూజ్ చేసి సినిమాని లేదంటే సినిమాలో ఉన్న భావాన్ని కూడా అర్థం చేసుకోకుండా సినిమా మీద పడి దాడి చేసే కైండ్ ఆఫ్ ఒక షెల్ క్రియేట్ అయిపోయిన సిచ్యువేషన్లో ఇప్పుడు సినిమా తీయడం ఎంత టఫ్ సార్? అదే కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో డెఫినెట్గా అప్పుడు లిబరల్గా ఉందేమో అనిపిస్తుంది యాక్చువల్గా. డెఫినెట్గా అది ఆ చేంజెస్ నాకు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, సో మెనీ థింగ్స్ యాక్చువల్లీ, టూ మెనీ ఒపీనియన్స్ ఉంది కదా. మీరే ఏ ఉపేంద్ర ఇప్పుడు చేసేకవుతుందా? ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ వాట్. అదే అదే అదే. సో ఎందుకంటే కొన్ని మూవీస్ చూస్తుంటాం కదా, సడన్గా మాస్కులినిటీ, టాక్సిసిటీ అంటే అసలు ఇప్పుడు ఒకవేళ పొరపాటు అంటే లైక్ అర్జున్ రెడ్డి రిలీజ్ అయినప్పుడు దట్ వాస్ ద బిగ్గెస్ట్ థింగ్. అర్జున్ రెడ్డి హిందీ రిలీజ్ ఎప్పుడైతే కబీర్ సింగ్ రిలీజ్ అయిందో బాలీవుడ్ మీడియా మొత్తం అగైన్స్ట్ మూవీ. ఎందుకంటే హౌ హీరో కెన్ బీట్ ద. లేదు, ఆ టైంలోనూ అలా చాలా నాకు ఇది వచ్చింది. ఆ టైంలో చాలా కాంట్రవర్సీ అయింది, చాలా తిట్లు తిన్నా. క్లిప్స్ అన్ని కూడా షేర్ చేసుకో. అవునవునవునవును, అది ఏమి చేసే కావద్దు. అలాంటి ఫిలిం చేస్తే అది వస్తుంది. బట్ అంత కన్విన్స్ చేసినా కూడా చాలా ఇది చేశారు ఆ టైంలో. బట్ అది ఇప్పుడు కొంచెం ఎక్కువ కనబడతా ఉంది అంతే. అది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అందరి చేతిలో ఉంది కాబట్టి అందరూ చూస్తారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మైండ్ సెట్కి ఈ రాడికల్ థాట్ ప్రాసెస్ అనేది ఎంతవరకు సింక్ అవుతుంది సార్? సినిమాల వైజ్ కానీ లేదంటే మీరు ఏదైనా చెప్పాలనుకున్నది కానీ ఒక రాడికల్గా ఏదైనా చెప్తే. చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు కూడా అలాంటిది. బట్ తగ్గిపోయాయి కదా సార్, ఆ వాల్యూమ్ తగ్గుతూ వచ్చింది కదా. అంతకుముందు రాడికల్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు మీ నుంచి కానీ లేదంటే ఈవీ సత్యనారాయణ గారు ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేవారు. ఒక బాలచంద్ర గారు కానీ, బాలు మహేంద్ర గారు కానీ, వీళ్ళందరూ కూడా అప్పటిదాకా మనం మాట్లాడుకుంటూ లేదు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడే విషయాల్ని సినిమాలో చూపించి, లేదు ఇది కరెక్ట్ కాదు, దిస్ ఈస్ ద వే టు డూ ఇట్ అన్నట్లుగా చూపించగలిగేవారు. ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసేవారు. ఉండేది వాళ్ళకు కూడా, లేదు ఇలా ఎలా అంటారనేది. బట్ ఒక 2-3% ఉండేది. బట్ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. 98% వాళ్ళు నెగిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు దానికి, హౌ ఇట్ కెన్ బి అన్నట్లుగా. ఇప్పుడు రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయ్ అనే ఒక చిన్న మూవీ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్లో దెర్ ఇస్ అ షార్ట్ వేర్ హీరో బీట్స్ ద హీరోయిన్. అంటే విత్ లవ్, విత్ పొసెసివ్నెస్ కైండ్ ఆఫ్ థింగ్. నువ్వు ఎలా వెళ్తావు, లైక్ చున్ను వేసుకొని వెళ్ళాలి బయటికి అనేది. దాని గురించి పెద్ద సోషల్ మీడియాలో చర్చ. సో ఆ పాసిబిలిటీ అనేది తగ్గిపోయింది కదా సార్. సో ఫిల్మ్ మేకర్ ఇస్ నాట్ హ్యావింగ్ ద అడాసిటీ, ద ఫ్రీడమ్ టు థింక్ రాడికల్. అలా మీరు అలా ఒక యాంగిల్లో చూస్తే, ఇంకో యాంగిల్లో అది పబ్లిసిటీ అనుకోండి, దాని గురించి ఏమో టాక్ అవుతుంది అనేది ఒక ప్లస్ కదా. ట్రూ పబ్లిసిటీయే. కాకపోతే ఫిల్మ్ మేకర్కి లేదంటే రైటర్కి ఎక్కడో కొంచెం ఫ్రీడమ్ తగ్గిపోతుందేమో టు షోకేస్ ద రియాలిటీ. అవును, అది బ్రేక్ చేసుకుని వచ్చేవాళ్లే కదా కొంచెం ఇదయ్యేది. ఇప్పుడు నా గురించి మీరు మాట్లాడుతున్నారంటే నాకు తెలియకుండా ఏమో బ్రేక్ చేశానని చెప్తున్నారు. అలా కాదు, అదే. బట్ ఆ రిస్క్ ఉంటుంది, అది కొంచెం డేరింగ్గానే తీసుకోవాలి అలాంటి ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది అనుకుంటాను యాక్చువల్లీ. వీళ్ళకి మీరే చెప్పారు కదా ఇలాంటిదని చేస్తున్నారు. అంటే ఒక చిన్న ట్రైలర్కే ఇంత అవుతుంటే సినిమాగా ఎలా చూపించాలి అనే ఒక భయం క్రియేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఓకే, ఈ సినిమా చూడరేమో అన్న భయంతో ప్రొడ్యూసర్స్ ముందుకు రావట్లేదు. ఇలా అయిపోతుంది. అంటే ఇంతకుముందు సొసైటీని సినిమా మిర్రర్ చేసేది, ఇలా జరుగుతుంది, దిస్ ఇస్ ద వే టు కరెక్ట్ ఇట్ అన్నట్లుగా. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే సొసైటీ ఈజ్ కమాండింగ్ ది సినిమా. సెన్సర్షిప్ని కూడా సొసైటీగా కమాండ్. ఒకసారి సెన్సర్ అయిపోయిన సినిమా అంటేనే ఇట్ ఈస్
రెడీ ఫర్ రిలీజ్, ఇట్ ఈస్ సర్టిఫైడ్ ఫర్ రిలీజ్. బట్ అలాంటి సినిమాని మళ్ళీ ఆపుతున్నారు. అది యాక్టివిస్ట్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, రిలీజియస్ థింగ్స్ కావచ్చు, ఆపుతున్నారు సినిమాని. సో ఇక్కడ సినిమా అనేది అంటే అంతకుముందు సినిమా అనేది ఇట్ యూస్ టు బి ద వాయిస్ ఆఫ్ ఫర్ ఎ పీపుల్, ఫర్ ఎ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. బట్ ఇప్పుడు సినిమా ఆ వాయిస్ ని కూడా చంపేస్తున్నారు కదా. అదే జరుగుతుంది సార్. ఇట్ ఇస్ సినిమా ఈస్ బీయింగ్ కంట్రోల్డ్, ద వాయిసెస్ ఆర్ బీయింగ్ కంట్రోల్డ్. సో ఇక్కడ మళ్ళీ మీరే లేదు, చాలా అలా వస్తారు. యూ కెనాట్ సప్రెస్, అది సప్రెస్ చేసే అవ్వదు. ఒక్క లెవెల్ వరకు మీరు సప్రెస్ చేయొచ్చు ఆ టాలెంట్ని, మళ్ళీ ఎక్కడో బయటకు వచ్చేస్తుంది. అలాంటి ఫిల్మ్ మేకర్స్ వచ్చేస్తారు. అదే బ్యూటీ ఆఫ్ దిస్ క్రియేటివ్ ఫీల్డ్. బట్ ఈ టైం పీరియడ్ మాత్రం ఇట్ ఈస్ ఆఫ్ సపరేషన్ పీరియడ్. సపరేషన్ ఉంటుంది, అప్పుడు ఉంది. దానికి ముందు ఫస్ట్ వరల్డ్ గ్లోబ్ ఉంది అని చెప్పిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది. చాలామంది ఎవరెవరు ట్రూత్ చెప్పారో వాళ్ళందరికీ ప్రాబ్లం వచ్చింది ఆ టైంలో. బట్ వాళ్ళు స్టబన్గా ట్రూత్ చెప్పారు, అందుకని అది ఇంతవరకు వచ్చింది, మనకు ఒక ఇన్స్పిరేషన్ చేసింది. అలాగే ఇది జరుగుతూనే ఉంటుంది అనుకుంటాను. ఓకే సార్, మీరు స్టబ్బన్గా ఉండడానికి లేదంటే మీరు రైషియస్గా ఉండడానికి మీ మోటివేషన్ ఏంటి సార్? అంటే అంటే నేను నమ్మింది నేను నిజం అని బలంగా నమ్మడానికి మీకున్న నమ్మకం ఏంటి? ఏంటో చాలా లోపల థింక్ చేసి డిస్కస్ చేసి తర్వాత ఏదో వస్తే ఇది చెప్పొచ్చు అంటే చెప్తాను. అది తర్వాత దాన్ని మరి ఇదైతే లేదు, దీనికి డెప్త్ ఉంది ట్రూత్ అని, అది నిరంతరం. అది మనం ట్రూత్ తెలిసింది అని చెప్తే అది తప్పది. ఇట్ ఈస్ ఏ లైఫ్ లాంగ్ ట్రై చేస్తూనే ఉంటాం ఏంటది అని. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. తెలీదు, ఎవరికి తెలియదు. అది ఇట్ ఈస్ లైక్ గాడ్ని చూసేలాగా. అది గాడ్ ఏంటి అంటే ఎవరికి తెలుసు? యాక్చువల్లీ మీ డెఫినేషన్ వేర్లేండి మళ్ళీ. గాడ్ ఇస్ గాడ్, ఐ యామ్ గాడ్ అంటారు మీరు. ఓకే సార్, బట్ మరి మీరు మూవీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంతకుముందు యూ నెవర్ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ద మూవీస్. అంటే ఈ సీన్ ఎందుకు పెట్టానని యూ నెవర్ ఎక్స్ప్లెయిన్. అది ఓం కావచ్చు, వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్, ఏ కావచ్చు, రా కావచ్చు, నేను అక్కడ ఆ సీన్ ఎందుకు పెట్టాను, లేదంటే అది చూసి మీరు నేర్చుకోండి అని చెప్పేసి యూ నెవర్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. బట్ ఇప్పుడు మీరు యూఏ మూవీకే తీసుకుంటే యూ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్, యూ హ్యావ్ టు టెల్ పీపుల్. అది అక్కడ వచ్చింది, ఆ ఫ్రేమ్ చూడండి, యూ విల్ అండర్స్టాండ్ సంథింగ్. లేదు, నేను అది చేయలేదు. యాక్చువల్లీ నేను ఆ టైంలోనూ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ ట్రై చేశాను. ఈవెన్ ఉపేంద్ర అని కూడా ఇది సీజన్ ఇది అని. ఆ టైంలో న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన కాబట్టి మీరు అమెరికాలో ఉంటే తెలుస్తుంది, ఇక్కడ ఉండే తెలుస్తుంది. అది మనం కొంచెం చేయాలి, కొంచెం ఎక్స్ప్లెనేషన్ అది ఉండాలి. కొన్ని అది కొంచెం మెటఫరిక్గా, కొంచెం ఈ బ్రెయిన్ లోపల జరిగేది ఏమో విషయము, బయటికి ఏం జరుగుతుంది, ప్యూర్లా ఎలా వస్తాడో, వచ్చిన తర్వాత ఎలా ఇదన్నీ కొంతమందికి తెలుస్తుంది. బట్ స్టిల్ అదేమంటే కొంచెం గ్రాఫిక్స్ కూడా మనకి కొంచెం అది లాస్ట్ మూమెంట్లో కొంచెం టైం లేకుండా అది కరెక్ట్గా చూపించలేకపోయాం మనం. ఆ బ్రెయిన్ గెయిన్ అన్నీ అది కరెక్ట్గా విత్ ఒక గ్లో ఇచ్చి ఆ బ్రెయిన్ చూపిస్తే ఓహో ఇది బ్రెయిన్లో జరిగేదని స్మూత్గా చెప్పాలి అది. సో అలాంటి కొన్ని టెక్నికల్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఓకే, అవునవును. సో ఆ ట్రాన్స్లేషన్ సరిగ్గా అవ్వలేదు, ఆన్ స్క్రీన్ ట్రాన్స్లేషన్ కొంచెం అది కొంచెం ఏంటి నాకు ఫైనల్ టైంలో కొంచెం ఇదైంది అది. ఓకే, సో దాని ఇంకా బెటర్మెంట్ చేయాలంటే ఏం చేస్తారు సార్ అప్పుడు, అదర్ దాన్ ద గ్రాఫిక్స్ ఫర్ యూఏ మూవీ? అంతే, అది బెటర్మెంట్ అంతే కాదు. ఇక్కడ చాలాసారి డిస్కస్ చేసిన ఫిలము విజువల్గా కొంచెం బెటర్గా చేయాల్సింది అని నాకు అనిపించింది అంతే. బట్ యువర్ నెవర్ వరీడ్ అబౌట్ ద సొసైటీ నార్మ్స్ కానీ, లేదంటే ఎవరన్నా నన్ను వేలెత్తి చూపిస్తారేమో అన్న కైండ్ ఆఫ్ భయాలు కానీ ఇప్పుడు ఉండేవి కాదు సార్ మీకు? అంటే నాట్ ఓన్లీ ఫర్ యూఏ, రైట్ ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేజెస్. కాదు, ఇప్పుడు ఏమరా నాకుంటే తప్పు చెప్తున్నానంటే నాకు భయం అవుతుంది. మీరు ఎందుకు అది సింక్ అవుతారంటే మీకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కదా? అంటే మీరు నమ్మిన నిజం పక్క వాళ్ళకి అబద్ధం అవ్వచ్చు, మీరు అనుకున్న కరెక్ట్ థింగ్ వాళ్ళకి రాంగ్ అవ్వచ్చు. లేదు నాకు అలాగే నా అనుకున్నది మీకు అనుకుంటారు, అందుకే నేను అని పేరు పెట్టిందే. నేను అంటే నేను కూడా, మీరు కూడా, ఆయన కూడా, అందరూ నేనే అని, అందుకే ఆ ఒక ఫీలింగ్లో వెళ్తాను. ఓకే, ఇదే సార్, ఇదే నచ్చేది మీ దగ్గర. సో బిఫోర్ క్లోజింగ్ సార్, ఉపేంద్ర అంటే మనుషులకి, లేదంటే అంటే మీకు ఒక రెండు రకాలుగా చూస్తారు మిమ్మల్ని. ఒక వ్యక్తిగా మిమ్మల్ని చూసి ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఒక ఫిల్మ్ మేకర్గా మిమ్మల్ని చూసి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. సో ఈ రెండింటికి చాలా తేడా ఉంటుందని మీరే చెప్తారు. ఆన్ కెమెరా నేను యాక్ట్ చేస్తాను, బిఫోర్ అది ఏంటో అలాగే చెప్పాను అంతే. సో మిమ్మల్ని మీరు అలా విభజించుకున్నప్పుడు, అంటే ఒక ఫిల్మ్ మేకర్గా ఒక వ్యక్తిగా విభజించుకున్నప్పుడు, సో మీరు ఎలా అటైన్ చేయగలుగుతారు సార్ రెండింటికి ఒకటేసారి? ఒక వ్యక్తిగా మిమ్మల్ని చూసే వాళ్ళకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ క్రియేట్ చేస్తూ, ఒక ఫిల్మ్ మేకర్గా మిమ్మల్ని చూసే వాళ్ళకి
ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేను ఇలా థింక్ చేస్తా పోతే నేను బ్రతకను. వాళ్ళు ఎలా చూస్తున్నారు నన్ను, వీళ్ళు ఎలా చూస్తున్నారు, నేను ఎలా ఉండాలి. లేదు, ఫైనల్గా నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. నా ట్రూత్ బయటకు వచ్చేస్తుంది. నాకు ఇంతే వచ్చేది, ఇలాగే ఉంటాను. చాలా మీరు ఎన్ని ఇది మీరు ఆర్టిఫిషియల్గా ఉండేకి అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎవరు చూడలేదంటే మళ్ళీ అన్నీ తీసేసేయాలి అంటారు మళ్ళీ. ఆ రియాలిటీకి వచ్చేస్తే బెటరు. ఇంతే నేను అని తెలిసిపోతే బెటరు అని నేను. ఓకే సార్, అంటే ఈ బాక్స్ ఆఫీస్ లెక్కలు కానీ ఇవన్నీ ఎప్పుడన్నా డిడ్ ఇట్ ఎఫెక్ట్ యూ బై ఎనీ ఛాన్స్? అంటే కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్, ఎందుకంటే యూ ఆర్ మీ థాట్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా యూ వాంటెడ్ టు షో ఎ ఫిలిం, యూ వాంటెడ్ టు షో ఎన్ ఎమోషన్ టు ద ఆడియన్స్. కానీ ఎప్పుడైనా సరే నేను అనుకున్న ఎమోషన్కి సినిమా కనెక్ట్ అయినా కూడా కలెక్షన్ సరిగ్గా రాలేదు, డబ్బులు సరిగ్గా రాలేదు అనే కైండ్ ఆఫ్ ఎప్పుడైనా ఎఫెక్ట్ అయ్యారా? లేదు, నేను ఆ సేఫ్ జోన్లోనే నేను చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు అది ఏమంటే ఈ ఎక్స్పెరిమెంట్ నాకు తెలుసు, ఇది ఓకే, ఇది ఈ బడ్జెట్లోనే చేయొచ్చు, ఒక ఇనిషియల్ కలెక్షన్ ఒక ఇంత వస్తుంది, దీంట్లోనే నేను చేయొచ్చు అని దానికి లిమిట్ అవుతాను. అది మాస్ ఫిలిం చేయాలంటే అది వేరే బడ్జెట్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమంటే మాస్ కేటగిరీని ఫీడ్ చేస్తాను. ఇది నేను కొంచెం ఇలాంటి వాళ్ళు క్యాటర్ చేస్తాను ఉంటే అది లిమిట్ చేసుకొని ప్రొడ్యూసర్ చేసి ఏమేమి చేయాలో అన్నీ చేస్తాను నేను. ఓకే ఓకే డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. వెరీ గ్లాడ్ టు నో యువర్ థాట్ ప్రాసెస్ యాజ్ వెల్. కొంచెం అర్థమైంది, ఇంకా చాలా అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.